హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లలితా శ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకుల మిక్చర్. అటుకుల మిక్చర్ తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నామండి. కలర్ మారేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇవన్నీ. తర్వాత పుట్నాల పప్పులు వేసుకొని అవి కూడా కలర్ మారేంత వరకు వేపుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. వీటినైతే పుట్నాల పప్పులు, చట్నీ పప్పులు, ఎవరెవరు ఊర్లలో వాళ్ళకి తగినట్టు పిలుస్తారనమాట. మా సైడ్ అయితే పుట్నాల పప్పులు అంటారనమాట. అవి కూడా కలర్ మారేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు అండి. ఇదైతే మా ఇంట్లో చెట్టు కరివేపాకు అనమాట, ఫ్రెష్ కరివేపాకు. అది మొత్తం కడిగేసి తర్వాత ఒక 1 to 2 అవర్స్ తడి లేకుండా బాగా క్లీన్ చేసి ఆరబెట్టిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు వేగడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. మొత్తం కరకరలాడేలాగా బాగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. కరివేపాకు కూడా చూసారా, కరివేపాకు ఎంత బాగా వేగిపోయిందో. అలా కరివేపాకు వేపేసి పక్కన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో ఒక 1/2 kg శనగపిండిని అయితే తీసుకొని ఉండలు లేకుండా అలా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా పిండి జారుడుగా ఉండేలాగా కలుపుకోవాలన్నమాట. గట్టిగా కాకుండా ఉండలు ఎక్కడ ఉండకూడదు. కలిపే ఓపిక కావాలి. ఆల్మోస్ట్ ఒక 15 నిమిషాలు అయితే పడుతుందన్నమాట. చూసారా, అలా మొత్తం ఉండలు ఏం లేకుండా కలుపుకున్న తర్వాత ఇందాక స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాం కదా, అదే ఆయిల్లో ఇదైతే బూందీ చెక్క అండి. బూందీ చెక్క అంటారు మా సైడు. అలా బూందీ చెక్క స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా పిండి వేసుకుంటూ అలా బూందీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. బూందీ వేసినప్పుడు ఆయిల్ అయితే పొంగుతుందండి. జాగ్రత్త, స్టవ్ దగ్గర చూసుకొని వేసుకోండి. సరిపడినంత మీరు పెట్టుకున్న బాలకు సరిపడినంత పిండి వేసుకోండి. మళ్ళీ పొంగిందంటే ఆయిల్ మొత్తం పొంగిపోతుందన్నమాట. అలా మొత్తం బూందీ మొత్తం కరకరలాడేంత వరకు వచ్చేలాగా 2 వైపులా బాగా వేపుకొని తీసి పక్కన పెట్టేసుకున్నాము. అలాగే మిగిలిన పిండి మొత్తం బూందీ పోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, బూందీ మొత్తం గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి. అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని 1/2 kg శనగపిండి, మళ్ళీ 1/2 kg శనగపిండి అండి. ఇది మొత్తం జల్లించి పక్కన పెట్టేసుకున్నాం అనమాట. పురుగులు ఏం లేకుండా జల్లించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు బయట దొరికే పిండ్లలో క్వాలిటీ ఉండట్లేదు కదా, అందుకని రుచికి సరిపడా ఉప్పు, ఒక 1 స్పూన్ అయితే జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉప్పు జీలకర్ర పొడి పిండిలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పిండి కలుపుకునేలోపు మళ్ళీ స్టవ్ పైన బాల పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం. ఆ లోపు ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది కదా. ఆయిల్ హీట్ అయ్యేలోపు పిండి కలుపుకుందాము. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ. ఇప్పుడైతే పిండి మాత్రం గట్టిగా కలుపుకోవాలండి. లూజ్గా ఉండకూడదు అనమాట. ఎంత గట్టిగా ఉంటే అంత బాగా చుట్టలు వస్తాయి. సన్నని కారం చుట్టలు ఉంటాయి కదా, అవండి. ఈ కారం పూస అంటారనుకుంటా. కారం పూస చాలా సన్నగా ఉంటుంది కదా, అది చాలా గట్టిగా కలుపుకోవాలి. పిండి మొత్తం బాగా ఏమీ వేయలేదండి. జస్ట్ రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, అంతే. ఇప్పుడు చుట్టల పావుకు మొత్తం నూనె బాగా అప్లై చేసుకొని కొద్దిగా పిండి తీసుకుంటూ అందులో ఫిల్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా కొద్దిగా పిండి తీసుకొని ఆ చుట్టల పావు లోపల పెట్టేసుకొని, మరి ఎక్కువ నిండా పెట్టుకున్నారంటే బయటకు వచ్చేస్తుంది. కొంచెం వెల్తిగానే పెట్టేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టేసేయాలండి. ఎంత సన్నగా ఉన్నాయి చూసారా, హోల్స్ అనేవి సన్న కారాలన్నమాట, సన్న చుట్టలు. అలా మొత్తం బాగా చుట్టేసిన తర్వాత 2 వైపులా బాగా వేగేంత వరకు బాగా వేపుకోవాలి. దాన్ని పచ్చివాసన పోయి బాగా వేగేలాగా. చుట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అండి నూనె దగ్గర. ఇదైతే పొంగనాల కడ్డీ అండి. గంటతో తీస్తే విరిగిపోతుంది కదా, అందుకని కడ్డీతో తిప్పుతున్నాము. అలా 2 వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. మిగిలిన పిండి మొత్తం అలాగే చుట్టలు వేసుకొని కాల్చుకొని పక్కన పెట్టేసుకున్నాము. చూసారు కదా, అలా చుట్టలు మొత్తం ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కాల్చుకొని చుట్టేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అటుకులు అయితే వేపుకున్నాం. ఇదైతే అటుకులు అదే మన
ఏమంటారు వడియాలు వేపుకుంటాం కదా ఆ గంటే అండి. అందులో అటుకులు అయితే వేపుకుంటున్నాం అనమాట. మొత్తం ఆయిల్లో వేసేసి తీయాలంటే కష్టం కదా, ఇందులో అయితే ఈజీగా అయిపోతుంది. అటుకులు మాత్రం అన్నిటికంటే లాస్ట్లో వేపుకోవాలండి. ముందు అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అటుకులు వేపుకోవాలి. ఎందుకంటే ఆయిల్ మొత్తం నల్లగా అయిపోతుంది అనమాట అటుకులు వేపితే. చూసారా, అటుకులు మొత్తం వేపేసుకున్నాము. అలా ఒక టబ్లోకి, అదైతే కొత్త టబ్ అండి, నీట్గా కడిగేసి వాష్ చేసి తుడిచి పక్కన పెట్టేసుకున్నాం. అటుకులు ఇందాక మనం చుట్టలు పోసుకున్నాం కదా, సన్న చుట్టలు కారాలు, అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈ అటుకులలోనే కలుపుకోవాలి. అలా ఇందాక చుట్టి పెట్టుకున్న చుట్టలు, బూందీ, పల్లీలు, తెల్లపప్పులు అన్నీ ఇందులోనే వేసేసుకోవాలండి. కరివేపాకు అది వేపు పెట్టుకున్నవన్నీ ఇందులో వేసేసుకొని, వెల్లుల్లి కూడా డీప్ ఫ్రై చేసుకున్నామండి ఆయిల్లో. 20 నుంచి 30 వరకు. వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఒక 3 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు కారం అనేవి అన్నిటికీ పట్టేలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవడానికి ఇలా టబ్బు, ఏదైనా కొంచెం పెద్ద సైజు గిన్నె అలా తీసుకున్నారంటే కలపడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లలో కానీ ఇలా కవర్లలో కానీ ప్యాక్ చేసేసి పెట్టుకున్నారంటే అటుకుల మిక్చర్ రెడీ. బయట గాలికి ఉన్నాయంటే మెత్తగా అయిపోతాయండి. అందుకని చేసిన వెంటనే ఒక 10 నుంచి 15 నిమిషాల తర్వాత ఇలా ప్యాక్ చేసేసి పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ లలితాశ్రీ వ్లాగ్స్.